దాదాపు 9 నెలలు అయిపోతాం. ఈ 9 నెలలు గమనిస్తే ఎలక్షన్లో ఇచ్చిన హామీలంతా మీరు చూస్తుంటే అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ అడుగుతారు. ఎవరు అడుగుతున్నారో వాళ్ళ మీద కేసులు దబాయిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఊర్లలో వచ్చి మన నాయకుల మీద తప్పుడు కేసులు కానీ అన్నీ పెడుతూ సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం కేసు ఎక్కడన్నా ఈ దోపిడీ జరుగుతూ ఉన్నాయి కదా, మీరు అందరూ గమనించుంటారు. ఆత్మకూరులోనే ఇసుక దిబ్బలన్నీ మాయమైపోయినాయి, మట్టి గుర్తులైతే ఇంకా ఎక్కువైపోయినాయి, చెరువులు మాయమైపోతూ ఉన్నాయి. రకరకాలుగా దోపిడీ జరుగుతూ ఉంటూ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం సోషల్ మీడియా వాళ్ళు కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేసి దాదాపు అందరినీ జైల్లో వేయడం, తప్పుడు కేసు వేయడం, అంతా తిప్పడం అంతా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ వాయిస్ని మొత్తం ఆపేసి వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడకూడదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఈ మధ్యనే నిన్నే మన నాయకుడు మిర్చి అడుగుపోయి అక్కడ ఉండే పరిస్థితి రైతులకి 20,000 ఉండాల్సిన ధర ఈరోజు 8,000తో ఉంటే అందరు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూడని చెప్పేసి పబ్లిక్ కూడా కానీ ప్రభుత్వం కానీ వాళ్ళందరికీ తెలియపరచాలని చెప్పి బయటికి పోతే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అట్లాంటి మనిషి కూడా ఒక్క సింగిల్ పోలీసులు కూడా లేకుండా చేస్తారు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం అడగాల్సింది ఏంటంటే ఈ విధంగా మీరు మాజీ సీఎం గారికి భద్రత లేకపోతే మామూలు మనుషులకి ఏమీ కలుగుతారు. అందుకు తిరుగుబాటు ఇంకా స్టార్ట్ అయింది, మీరు గమనిస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా తిరుగుబాటుకు వచ్చేసారు. ఇంకా ఇదే విధంగా పరిస్థితి 2-3 నెలలు పోతే మాత్రం వాళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. వాళ్ళకి ఏ పరిస్థితి అయినా కానీ ఏదో ఒకటి వాడి మన జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తీయాలి అని ప్రయత్నంలో ఉన్నారు. 9 నెలల నుంచి రకరకాలుగా కేసులు ప్రయత్నిస్తున్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకో దెబ్బ కూడా వాళ్ళకి శాంతి భద్రత తగ్గిస్తే ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతుంది. దాని తర్వాత మా వాళ్ళు భయపడి ఇంకా బయటికి రాదనుకొని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అది ఇప్పటికీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడో మీ అందరికీ తెలుసు. సోనియా గాంధీనే ఎదుర్కొని బయటకు వచ్చారు. ఆ రోజు ఎంత కష్టమైనా కానీ 16 నెలలు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ గెలిచినాడంటే అది ఆయన సత్తా. వీళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదో ఊరినే కొంచెం సెక్యూరిటీ తీసేస్తే భయపడిపోతారు అనుకుంటున్నారు. అది వాళ్ళలాగా కాదు. సెక్యూరిటీ ఇస్తే వాళ్ళు పారిపోయే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు.